చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్లో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. సార్, ఈ భేటీ తర్వాత మోదీ ఒక ట్వీట్ చేశారు సార్. చైనా భారత్ బంధం బలపడుతోంది, చైనాతో మైత్రి, ప్రపంచానికే శాంతి అంటూ ఉన్నారు. నిన్నమొన్నటి వరకు మనం చైనాను శత్రువుగా చూసాం కదా సార్, ఇప్పుడు మిత్రుడిగా చూడడం ఎందుకు అంటే ప్రపంచంలో మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. పర్మనెంట్ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి. అది దేశం కోసం. రాజకీయ నాయకులు ఇదే చెప్తాం, మాకు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. మా పర్మనెంట్ ఇంట్రెస్ట్ కానీ అక్కడో సొంత రాజకీయ ప్రయోజనాలు, ఇక్కడో దేశ ప్రయోజనాలు. ఇప్పుడు చైనాతో ఘర్షణ పడ్డాం 2020లో గాల్వాన్లో. ఇవాళ మోడీ చైనాతో స్నేహం వల్ల ఈ ప్రాంతానికి సుస్థిరత, ప్రపంచానికి శాంతి ఇస్తుంది అంటున్నారు. ఇలా మోడీ ప్రయోజనాలు ఏం లేవు కదా. ఇవి భారతదేశ ప్రయోజనాల కొరకే మన ప్రధానమంత్రి అంటున్నాడు. నరేంద్ర మోడీకి పర్సనల్గా వచ్చే ప్రయోజనం ఏం లేదు ఇందులో. సో అందువల్ల ఖచ్చితంగా మోడీ డిప్లొమసీని ఆహ్వానించాలి. సమస్య ఏంటంటే బీజేపీ పాలిటిక్స్తోమో రోజు చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. ప్రతిపక్షాలందరినీ చైనా ఏజెంట్లు అంటారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చైనాతో రాష్ట్ర ఒప్పందం చేసుకున్నాడు, చైనా ఏజెంట్ అంటారు. ఆఖరికి నాలాంటి విశ్లేషకులు కూడా నా జీవితంలో నేను ఏనాడు చైనాను సమర్థిస్తూ మాట్లాడలేదు. ఒక్క వీడియో చూపెట్టాను నేను చైనాను మాట్లాడాను, అయినా నన్ను చైనేశ్వర్ అంటారు. బీజేపీ పాలిటిక్స్తోమో నిరంతరం యాంటీ చైనా సెంటిమెంట్ రౌజ్ చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందుతాడు. మళ్ళీ నరేంద్ర మోడీ ఏమో ప్రో చైనా స్టాండ్ తీసుకుంటుంటాడు. మరి దీనికి రెండింటి మధ్య ఎక్కడ కలుస్తుంది, ఎక్కడ పొసుగుతుంది అనేది క్వశ్చన్. టేక్ వన్ స్టాండ్. ఎస్, కరెక్ట్. అది చైనా, నరేంద్ర మోడీ అనేది నిజం. ఎస్, చైనాతో మనకు సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఉన్నమాట నిజం. కానీ ప్రపంచంలో సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఉన్న దేశాలు, అసలు వైరం చరిత్రలో ఉన్న దేశాలు మిత్రులు కాలేదా? మీకు ఉదాహరణ చెప్తాను. రెండవ ప్రపంచ యుద్ధం చివరన అమెరికా హిరోషిమా, నాగసాకిల మీద బాంబులేసి లక్షలాది మందిని ప్రాణాలు తీసింది కదా. ఇవాళ అమెరికా, జపాన్ మిత్ర దేశాలు కాదా? అసలు జపాన్కు వేరే సెక్యూరిటీ లేదు, అమెరికా భద్రతే. అమెరికాకు అవుట్సోర్స్ చేసింది జపాన్ సెక్యూరిటీ. జపాన్లోని ఒకినావా దీవిలో అమెరికన్ బేస్ ఉంటుంది. మరి అదే అమెరికా కదా హిరోషిమా, నాగసాకి మీద బాంబులు వేసింది. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ, కోల్డ్ వార్ పీరియడ్లో రష్యా, చైనాలు శత్రువులు కదా. అప్పుడే కదా కిసింజర్ డిప్లొమసీ వచ్చి ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెన్రీ కిసింజర్ ప్రతిపాదించిన డిప్లొమసీ వల్ల నిక్సన్ చైనాకు వెళ్ళి కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా, చైనాలు కలిసి సోవియట్ యూనియన్ వ్యతిరేకించలేవా? ఇలా మరి రష్యా, చైనా ఎంత మంచి మిత్ర దేశాలు. రెండవ ఉదాహరణ. మూడో ఉదాహరణ చెప్తాను మీకు, చైనా, తైవాన్. చైనా ఏమంటుంది, తైవాన్ అనేది ఒక దేశమే కాదు, అది మా దేశంలో భూభాగం, మా దేశం నుంచి విడిపోయిన ఒక రాష్ట్రం. ఇవాళ కాకపోతే రేపైనా చైనాలో విలీనం కావాలి, బలవంతానైనా చైనాలో విలీనం చేసుకుంటాం. ఇది చైనా పొజిషన్. అండ్ తైవాన్ ఏమంటుంది, మా స్వతంత్ర దేశం, మాకు సంబంధమే లేదు చైనాతో ఉంటుంది. అంటే వన్ చైనా పాలసీ చైనా చెప్తే, టూ చైనా పాలసీ తైవాన్ చెప్తుంది. ఇలా చైనా, తైవాన్ ఆర్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఎందుకు ఉదాహరణ ఇంతకన్నా మీకు ఇంకొక అమెరికాకి ఇలా ప్రపంచంలో మిలిటరీ, ఎకనామిక్స్, స్పోర్ట్స్ అన్నిట్లో పోటీ ఎవరు? చైనా. కానీ ఇలా అమెరికా, చైనా మధ్య వాణిజ్యము భారత్, చైనా వాణిజ్యం కన్నా అనేక రెట్లు. మరి ఎందుకున్నాయి అమెరికా, చైనా మధ్య వాణిజ్యం? ఇంకొక ఉదాహరణ చెప్తాను. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా మనం పోరాడామా లేదా? ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు తరిమి తరిమి కొట్టరా అంటూ అల్లూరి సీతారామరాజు సినిమాలో పాట మనకు గుర్తులేదా? మరి జలియన్ వాలాబాగ్లో ఎంత దుర్మార్గంగా మన వాళ్ళను కాల్చి చంపారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరి తీశారు. అల్లూరి సీతారామరాజును చంపారు కదా. ప్రకాశం మంత్రులపైన తుపాకీ గురి పెట్టారు కదా. మరి అలాంటి బ్రిటిష్ వలసవాదులతో మన సంబంధాలు లేవా? ఇలా బ్రిటన్, భారత మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే కుదిరింది కదా. గతంలో ఈ వాణిజ్యంతోనే కదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు వచ్చి ఇండియాను వాణిజ్యంతో పేరిట వచ్చి వలస దేశంగా మార్చుకున్న బ్రిటన్ కదా. ఇవాళ ఇటీవలనే భారత ప్రభుత్వం బ్రిటన్తో మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ట్రేడే కొంప ఉంచింది కదా చరిత్రలో. అయినా మనం ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? సో ఇలా చరిత్రలో మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ మాటకొస్తే బంగ్లాదేశ్, ఆ దేశం విమోచన కొరకు పోరాడితే బంగవాహినితో కలిసి బంగ్లాదేశ్ విమోచన పోరాటానికి కదం కలిపి అమెరికా బెదిరించినా కూడా వినకుండా బంగ్లాదేశ్ స్వాతంత్రానికి భారతదేశం కష్టపడి 90,000కు పైగా పాకిస్తాన్ సైనికుల్ని లొంగ తీసుకొని
బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇస్తే ఇలా బంగ్లాదేశ్ ఏం చేస్తుంది మన పైన? మన శత్రువుగా మారలేదా? వేలాది మందిని ఊచకోత కోసి అమానుష అత్యాచారాలు జరిపి ఇళ్లను తగలబెట్టి ఆస్తుల్ని తగలబెట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మారణహోమం సృష్టిస్తే ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్కు దగ్గర కావడం లేదా? ఇలా మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచంలో గతంలో చరిత్రలో ఘర్షణలు ఉండొచ్చు, చరిత్రలో వైరాలు ఉండొచ్చు, కానీ మారిన జియోపొలిటికల్ సిచ్యువేషన్లో ఫ్రెండ్షిప్ చేస్తారు. అందుకే పర్మనెంట్ నేషనల్ ఇంట్రెస్ట్ ముఖ్యమంటారు. అందుకే నరేంద్ర మోడీ చెప్పింది నిజం. ఇండియా చైనా మధ్య గనక రిలేషన్స్ మెరుగైతే అది ఈ ప్రాంతంలోనే సుస్థిరత కాదు, ప్రపంచ శాంతికే ముఖ్యం. కొంతమంది కావాలని హాకిష్ ఉన్నవాళ్ళు పాకిస్తాన్ కొట్టాలి, చైనా కట్టాలని సోషల్ మీడియాలో ఎగురుతుంటారు. సో మోడీ ఎగరడం లేదే. ఇలా మోడీ చెప్పింది, జయశంకర్ చెప్పింది ఏంటి ఇప్పుడు అజిత్ దోవల్ ఆయనైతే దేశద్రోహి, చైనా ఏజెంట్ అని బీజేపీ వాళ్ళు ఎవరు అన్నారు కదా. అజిత్ దోవల్ ఏమన్నాడు? హ్యాడ్ ఎ వండర్ఫుల్ మీటింగ్ విత్ చైనీస్ లీడర్స్ అన్నాడు. వండర్ఫుల్ అన్న పదం వాడాడు. బార్డర్ టాక్స్లో మేము మంచి పురోగతి సాధించామన్నాడు. అసలు చైనా భారత్ తర్వాత చైనా భారత్ మధ్య సంబంధాలు తెగిపోతే మొదలుపెట్టింది ఎవరు? 1977లో జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన దేశభక్తుడు కాదా వాజ్పేయి? వాజ్పేయి చైనా ఏజెంటా? మరి భారత చైనా సంబంధాల్లో యుద్ధం తర్వాత పునరుద్ధరించినటువంటి మహనీయుడు వాజ్పేయి కదా. వాజ్పేయిని మరి బీజేపీ వాళ్ళు దేశద్రోహి, చైనా ఏజెంటు, చైనా కమ్ముడు వేని అంటారా? వాజ్పేయి తర్వాతనే కదా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వెళ్ళి చైనాకి వెళ్ళింది. తర్వాత మోడీ కదా గుజరాత్కు తీసుకెళ్ళింది జింపింగ్ ఇండియాకి వస్తే ఫస్ట్ వెళ్ళింది గుజరాత్కు. అసలు మీకు వుహాన్లో మహాబలిపురంలో మోడీ జింపింగ్లు ఉయ్యలుగిన ఫోటోలు గూగుల్లో లేవా? మీరు గూగుల్ మీద కొట్టండి. మీకు మోడీ అండ్ జింపింగ్ ఆన్ వుహాన్ రాక్స్ అండ్ మహాబలిపురం రాక్స్, మహాబలిపురం బ్యాలెన్స్లో ఉయ్యలుగింది చూపడ కనబడతాయి ఫోటోస్. సో అందువల్ల రాజకీయాలు వేరు, మీకు దేశాల మధ్య సంబంధాలు వేరు. ఇవాళ అమెరికా దెబ్బకు చైనా, భారత్, రష్యాలు విలవిలాడుతున్నాయి. ఆమె అన్యాయంగా చైనాను కూడా ఏమనకుండా భారత్ పైన విరుచుకుపడుతున్నాడు ట్రంప్. ఒకవైపు పాకిస్తాన్ చైనా నెక్సెస్ ఉంది, పాకిస్తాన్ యుఎస్ఏ నెక్సెస్ ఉంది. ఈ నెక్సెస్ను విడగొట్టడం మన ప్రయోజనం. చైనా పాకిస్తాన్ను గనక పాకిస్తాన్ విషయంలో చైనాను న్యూట్రలైజ్ చేయగలిగితే, చైనాను మన వైపు తిప్పుకోమని కూడా కాదు, కనీసం చైనా తటస్థంగా ఉంటే పాకిస్తాన్ మనకు వారం రోజులు పడి, మరి దాన్ని కోరుకుందామా వద్దా? లేదు చైనా పాకిస్తాన్ బలంగా కలిసి ఉండి మనతో యుద్ధం చేయాలని ఆశించుతామా? ఏమాత్రం వ్యూహాత్మకంగా ఉన్నా ఏమని ఆలోచిస్తాం మనము? చైనా పాకిస్తాన్ల మధ్య బంధం విడిపోవాలి, చైనా తటస్థంగా ఉండాలని కోరుకుందామా? లేదా చైనా పాకిస్తాన్ కలిసి మమ్మల్ని కొట్టండి అని కోరుకుందామా? సోషల్ మీడియాలో వీరులు, దేశభక్తులు చైనా పాకిస్తాన్ కలిసి మనం ఎదుర్కోవాలంటారు. కానీ నిజమైన దేశభక్తుడు, వ్యూహాత్మకంగా ఆలోచించే వ్యక్తి, ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నమ్మే వ్యక్తి చైనాను పాకిస్తాన్ విడగొట్టాలని చేస్తాడు. ఏం చేయలేదా ఇది ఈ పని? మన ఒక్కరే కదా. శల్యుణ్ణి దుర్యోధనుడు దుర్మార్గంగా తమ వైపు తిప్పుకుంటే పాండవులు శల్యుని ద్వారా కర్ణునికి సారథ్యం చేయించి విజయం సాధించలేదు. శల్య సారథ్యం చేయలేదా? ఇది మన మహాభారతం కాదా? కురుక్షేత్రంలో కౌరవ పాండవ సైన్యాలు మోహరించిన సమయంలో వట్టప్పుడు కాదు, ధర్మరాజు 2 సైన్యాల మధ్యకు వచ్చి లాస్ట్కి పిలిపించాడు. ఇప్పటికైనా ఎవరైనా కౌరవ సైన్యంలో ఉన్నవారు ఇటువైపు రండి అని పిలిపిస్తే హస్తినాపురాన్ని ఇన్ఛార్జ్గా ఉన్న మేయర్లాగా ఉన్న హస్తినాపురానికి ఇన్ఛార్జ్గా ఉన్న కౌరవ దుర్యోధన్ని బ్రదర్ అవుతాడు, స్టెప్ బ్రదర్, ఒక రకంగా బ్రదర్. ఆయన ఇటువైపు రాలేదా? నేను చదవనవుతున్న మహాభారతం కథ. మరి ధర్మరాజు ఆఖరికి యుద్ధ భూమిలో కూడా శత్రు సైన్యాలను ఉద్దేశించి పిలిపించాడు, మీరు ఇటువైపు రావాలంటే రండి అని. మనం కూడా అది కోరుకుంటే తప్ప? అది భారతీయత కాదా? భారతీయ సంస్కృతి తెలియదు, పురాణాలు తెలియదు, చరిత్ర తెలియదు, భారత ప్రయోజనాలు అర్థం కావు, విదేశాంగ విధానం అసలే తెలియదు. ఇక సోషల్ మీడియాలో పిచ్చిగా మాట్లాడుతుంటారు. మోడీ చెప్పింది కరెక్ట్. అది ఇండియా, చైనా, రష్యాలు కనుక కలిస్తే ఖచ్చితంగా ప్రపంచంలో సుస్థిరత వస్తుంది, శాంతి వస్తుంది. చైనాతో మనకు ఇబ్బందులు ఉన్నాయి. బ్రహ్మపుత్రమైన వాళ్ళు డ్యామ్ కడుతున్నారు. నిన్న మన ఫారెన్ మినిస్టర్ లేవనెత్తాడు దాన్ని.
బార్డర్లో వివాదాలు ఉన్నాయి, డిసెంగేజ్మెంట్ అవుతోంది, దాన్ని అక్కడ నిలబెట్టుకోవాలి. కాదని ఎవరంటారు? మన అరుణాచల్ ప్రదేశ్ పైన ఇంకా చైనీస్ క్లెయిమ్స్ ఉన్నాయి. గతంలో సిక్కింను క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఆగిపోయారు. ఇవన్నిటిని రాజీ పడమని ఎవరు చెప్పడం లేదు. కానీ అదే సమయంలో చైనాతో ఇండియా కలవడం వల్ల స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాన్నే నరేంద్ర మోడీ చెప్తున్నాడు. స్టేబుల్ ప్రిడిక్టబుల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా విల్ వర్క్ ఫర్ వరల్డ్ పీస్. దీనికి ప్రాతిపదిక ఏంటి? మన జయశంకర్ చాలా అద్భుతంగా చెప్పాడు, మన ఫారిన్ మినిస్టర్. మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ సెన్సిబిలిటీస్, మ్యూచువల్ ఇంట్రెస్ట్. అంటే పరస్పరం గౌరవించుకోవాలి, పరస్పరం ఒకరి కన్సర్న్స్ని ఇంకోరు అర్థం చేసుకోవాలి, పరస్పరాల ప్రయోజనాల్ని పోషించాలి. డిఫరెన్సెస్ షుడ్ నాట్ లీడ్ టు డిస్ప్యూట్. విభేదాలు ఉన్నాయి, విభేదాలని వివాదాలుగా మార్చుకోకూడదు. అలాగే డిస్ప్యూట్స్ను కాన్ఫ్రంటేషన్గా మార్చుకోకూడదు. వివాదాలు ఉంటే దాన్ని ఘర్షణగా మార్చుకోవద్దు. ఇది మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ మన దేశం తరఫున చెప్పిన ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఆధారంగా చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటే భారత్కు ఉపయోగమే కదా.